ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈ నెల 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు నితిన్ నబీన్. ఈ నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ రోజు నామినేషన్ వేస్తారు నితిన్ నబీన్. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోడీ కూడా హాజరు కానున్నారు. అలాగే సీనియర్ నాయకులు, కేంద్ర నాయకత్వంలోని సభ్యులు, కీలక ఆఫీసు బేరర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిని పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ నెల 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు నితిన్ నబీన్. ఈ నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, ఈ నెల 20వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దానికంటే ముందు, ఒక రోజు ముందు 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ పూర్తి కాబోతుంది. 19న నితిన్ నబీన్ నామినేషన్ వేస్తారు. అయితే నామినేషన్ ఒక్కరే వేస్తారు అనేది ఇప్పటికే బీజేపీ ఫైనల్ చేసింది. దానికి అనుగుణంగా ఇక ఏకగ్రీవంగా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు అంటే జేపీ నడ్డా దాదాపు 6 ఏళ్ల పాటు 2019 నుంచి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే, అంటే కేంద్రంలో ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విజయకేతనం ఎగిరేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ ఒరవడి కొనసాగాలంటే ఇక యువత పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే 46 సంవత్సరాల నితిన్ నబీన్ ఇక బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే డిసెంబర్ 15వ తేదీన బీజేపీ జాతీయ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన కూడా ఆయన దృష్టి సారించారు. సో రానున్నటువంటి కాలంలో వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే జాతీయ కార్యవర్గంలో కూడా పలు కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఇక పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడం పైన ఒక అంశం అయితే, ఇక జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్ లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తాయని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానికి అనుగుణంగా కేంద్ర కేబినెట్ విస్తరణ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి బీజేపీ అధిష్టానం చేయబోతుంది. ఓవరాల్ గా కొంత ఆర్ఎస్ఎస్, దాంతో పాటు బీజేపీ రెండు కలిసి ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నాయి. యువతకు పార్టీలో పెద్దపీట వేయాలి. అంటే గతంలో ఏ విధంగానైతే పెద్దలున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తూనే యువతను సద్వినియోగం చేసుకోవాలి. క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా పార్టీని బలోపేతం చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మొత్తం కూడా ఇక నితిన్ నబీన్ పూర్తిగా దీనికి సారథ్యం వహించబోతున్నారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.